చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా తండ్రి, చదవబడిన వాక్యమును మేము వివరించుకొనొచ్చు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభువును బట్టి బ్రతములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ శిలువ ధ్యాన దీక్ష కార్యములలో ఏకీవించిన మనకెల్లరకు శిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మనకెల్లరకును లభించును గాక. ఆమీన్. రెండిటిన యొక్క వాక్య సారాంశము సిలువ మన కొరకి, సిలువ మన కొరకి. అందుకే ఇక్కడ మనము చదవబడిన వాక్య లేఖనములలో అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ఎవరి నీతట? దేవుని యొక్క నీతి అగునట్లు పాపం ఎరగిన ఆయనను మన కోసము పాపముగా చేసెను అనే మాటను. అంటే మన కోసం అంటే ఇప్పుడు సిలువ ఎవరి కోసం? మన కోసం. మోక్షం ఎవరి కోసం? మన కోసం. అనగా పరలోకం ఎవరి కోసం? మన కోసమే. అందుకని దేవుని యొక్క మరి కుమారుడైన యేసు క్రీస్తు మానవ శరీరమును దాల్చి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి మన కోసమే వచ్చినట్లుగా యెషయా భక్తుడు తెలియజేస్తూ, మన కొరకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది. మన కొరకు శిశువు పుట్టును, మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడును అంటున్నాడు. ఇది క్రిస్మస్ యొక్క పాఠము. ఈ క్రిస్మస్ చరిత్ర, క్రిస్మస్ ప్రవచనములు, ఈ ప్రవచనములో ముఖ్యమైన మాట ఏంటంటే మన కొరకే అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. మరి పాపము లేని ప్రభువుని మన కొరకు పాపముగా చేశాము. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి, యెషయా జన్మ చరిత్రను వ్రాసాడు. అలాగని అపొస్తలుడైనటువంటి పౌలు కూడా మరణ చరిత్రను వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ప్రవక్తలలో యెషయా భక్తుడు, అలాగని మరి పత్రిక పాఠములో పౌలు గారు మరణ చరిత్రను రాసినట్లుగా మనం చూస్తూ, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకములలో ఎర్రసిరాతో మన కొరకు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఆది కాండములో సృజింపబడినటువంటి భూమి లేక వెలుగు, నీరు, గాలి, నేల, పంట అన్నీ కూడా మన కొరకే. మన కొరకే భూమి, మన కొరకే వెలుగు, మన కొరకే అలాగనే నీరు మన కొరకే, గాలి మన కొరకే. ఇందులో ఏ ఒక్కటి కూడా ఇది మనకి అవసరం లేదు అంటానికి ఏది కూడా లేనట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగనే క్రీస్తు ద్వారా కలిగినదంతా కూడా మన కొరకే అన్నట్టుగా ఉంది. అందుకని ఉదాహరణకి ఒక మనుష్యుడట
ఒక మనుష్యుడు అప్పు చేసి అప్పుల పాలవ్వాడట. అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నారట. ఒక ధనికుడు ఆ పేదవానిపై జాలిపడి అతను అప్పంతా తీర్చేశాడట. అతడు అప్పులు తీర్చడాన్ని బట్టి మరి ఇప్పుడు ఈ యొక్క పేదవాడికి సంతోషమా దుఃఖమా అంటే సంతోషమే. ఈ సంతోషము ఎలాగొచ్చిందంటే, ఈ ధనికుడు వచ్చి ఈ యొక్క బీదవాడి మీద కనికరము చూపడాన్ని బట్టి, అనగా ఈ బీదవాడి మీద కృప చూపడాన్ని బట్టి అతడు తీర్చలేనటువంటి ఆ యొక్క అప్పును ధనికుడు తీర్చాడు గనక ఈ బీదవాడికి సంతోషం కలిగింది. అలాగే అనగా ప్రభు మనము తొలగించుకోలేని ఈ పాప వ్యవస్థను ఆయనే తొలగించడానికి, మనము కార్చలేనటువంటి రక్తమును ఆయనే కార్చి మన పక్షముగా ఆయన అనగా తన అమూల్యమైన రక్తమును కార్చాడు గనక మనకి సంతోషము అనే మాటను చూపిస్తూ ఉన్నారు. నిజంగా ఆ సిలువేగాక మనమే మోస్తే మనము బ్రతకలేమట. ఎందుకంటే ఈ గుడ్ ఫ్రైడే రోజుని అనగా ఈస్టర్ దినాన మరి చాలామంది దుఃఖిస్తూ ఉంటారు, ప్రలాపిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే రోమన్ క్యాథలిక్ వారు ఉన్నారు, వారు ఎక్కువగా అంగలారుస్తారు. ఎందుకంటే ఈ దినము వారు ప్రభు యొక్క విగ్రహమును కొయ్యిపై పెట్టి ఆనాడు జరిగినట్లుగాని వారు ఈనాడు కూడా చేస్తూ ఉంటారట. ఎందుకంటే వారు ఆ యొక్క సిలువను తయారు చేసి ఆ సిలువను ఒకరు మోస్తూ అనగా వెనక ఆ కొరడాలతో కొట్టుచు ఆ యొక్క ప్రదర్శన వారు చేస్తూ ఉంటారు కనుక వారు చాలా దుఃఖముతో ఆ కార్యాన్ని చేస్తూ ఉంటారట. అలాగో జరిగించడం వారికి అనగా బాధాకరమే, కానీ ఆ యొక్క కార్యమును బట్టి వారు చింతిస్తూ ఉంటారట. అందుకే భక్తుడు అంటాడు, సిలువను మోసుకుని సువార్తను చేపట్టియా, సిలువను మోసుకుని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంతో భాగ్యము నీచితివి, యేసుని వెంబడింపా ఎంతో భాగ్యము చెల్లింతుము స్తుతి. కనుక దిక్కులేనటువంటి ఆ స్థితిలో ధనికుడు తీర్చినందున బీదవాడికి ఏమొచ్చిందట? కృతజ్ఞతతో కూడిన కన్నీరు వచ్చిందట. అందుకే దైవత్సనుడు అంటారు, అనగా మరి దైవత్సనుడికి కూడా కన్నీరు వచ్చిందట. దైవత్సనుడు దేవదాసయ్య గారి యొక్క మరి స్థితిని మనం చూసి మన యొక్క అనుభవమే మరి అయ్యగారికి ఉన్న అనుభవము. ఆయన దుఃఖ కన్నీరు అయ్యగారికి రాలేదు, కానీ కృతజ్ఞత కన్నీరు వచ్చింది అన్నారు. మరి దుఃఖం అనే కన్నీరు రాలేదట, కృతజ్ఞత అనే కన్నీరును అయ్యగారు కార్చారట. ఇక్కడ 3 కన్నీళ్లను చూపించారు. ఒకటి పశ్చాత్తాప కన్నీరు, రెండవది శ్రమను చూసినందున దుఃఖముతో వచ్చిన కన్నీరు,
3 కృతజ్ఞత కన్నీరు. ఈ పశ్చాత్తాప కన్నీరు ఇది చాలా మంచిది. ఇది అయ్యగారికి కుదిరిందట. అయ్యగారికి కుదిరినది అని రాశారు అక్కడ. రెండోది శ్రమను చూసినందున మరి దుఃఖంతో వచ్చిన కన్నీరు, ఇది అయ్యగారికి కుదరలేదట. అయ్యగారికి కుదరలేదు, ఇది తప్పు లేదు అన్నారు. మూడోది కృతజ్ఞత కన్నీరు. ఈ కన్నీరు అయ్యగారికి వచ్చుట. రెండవ దానిలో శ్రమను చూసి దుఃఖించిన అవసరం లేదు, మనలో నీతిమంతులుగా తీర్చుటకు ప్రభువునకు శ్రమల వల్ల కన్నీరు రాలేదు కనుక మనకి రాదు అన్నారు. యేసు ప్రభు మరి శ్రమలను చూసి ఆయన ఎక్కడ కన్నీరు పెట్టుకున్నట్టుగా బైబిల్ గ్రంథములు ఎక్కడ మనము చూడం. శ్రమను చూసి ఆయన ఏడ్చినట్టుగా మనం ఎక్కడ కూడా బైబిల్ గ్రంథములో చూడలేము. మరి అయ్యగారికి వచ్చిన ప్రశ్న, మరి బాధలో ఎవరైనా ఏమంటారు? అయ్యో అబ్బో నాయను అని కేకలేస్తూ ఉంటారు, మూలుగుతూ ఉంటారు. మరి ఈ 3 ప్రభువునకు వచ్చాయా అంటే ఈ 3 ఏది కూడా ప్రభువునకు రాలేదట. అందుకనే ఈ యొక్క మరి బీదవాడు అప్పు చేసి అప్పు తీర్చకపోవటాన్ని బట్టి ఆయన ఎన్నో శ్రమలు పొందాడట. కానీ ఈ యొక్క ధనవంతుడు వచ్చి బీదవాని యొక్క దుఃఖ నివారణ కలగజేశాడు. అంటే అక్కడున్నటువంటి రుణాన్ని రద్దు చేశాడు. మరి ఇదేనా మరి మనము ఎంతగానో ప్రలాపిస్తూ దుఃఖిస్తూ ఉన్నాము. మరి మన యొక్క కన్నీటిని తొడవటానికే దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించాడని యెషయా భక్తుడు అంటున్నాడు. మన కొరకు శిశువు పుట్టినని. అందుకే అయ్యగారు కీర్తనలో చక్కగా పాడుకుంటాం మనం. 3 సిలువలు మోసినవా అనే కీర్తనలో, నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా. ఆయన మన రుణాన్ని ఎలా తీర్చాడు ఏమ్మా? కనుక రక్త రూపంలో తీర్చాడు. ఆయన మన యొక్క రుణము నిమిత్తం ఆయన రక్తమును కార్చాడు. అందుకే అంటాడు, మిమ్మల్ని నేను వెలపెట్టి సంపాదించుకుంటుని. కనుక ఆయన తన స్వరక్తమునిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. మరి ధనాన్ని ఇచ్చి కొంటే అది వేరుగా ఉంటుంది, కానీ క్రీస్తట తన స్వరక్తముతో మనల్ని కొన్నాడు గనుక ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము అని దైవజనుడు కీర్తనలో చక్కగా వర్ణించిన వారు ఉన్నారు. అందుకే చిన్నప్పుడట అయ్యగారు ఏడ్చారట. అయ్యగారు ఏడ్చేటప్పుడు అయ్యగారిని చూసి మరికొంతమంది ఏడిస్తే ఆ ఏడ్చేవారిని అయ్యగారు నవ్వించేవారట. ఒకప్పుడట మరొక దొరగారు అనగా అయ్యగారు స్కూల్లో ఉండేటప్పుడు చదువుకునేటప్పుడు ఒక దొరగారు చనిపోయారట. చనిపోయేటప్పుడు మరి వాళ్ళందరూ కూడా మరి కొంత మరి విద్యార్థులైన వారు కొంత సొమ్మోసులు చేసి దొరసనమ్మ గారికి పోగేసి ఇద్దామని వాళ్ళు సమకూర్చారట. ఆ సమకూర్చినటువంటి ఆ ధనమును వారు ఆ యొక్క మరి ఫేర్వెల్ పార్టీ అనొచ్చు, లేకపోతే వీడ్కోలు సభ అనొచ్చు. అది ఆ సభలో అట్టుకెళ్ళి వారు దొరసానమ్మ గారికి ఇచ్చారట. ఇచ్చేటప్పుడు ఆమె వాటిని చూసి ఆమె కన్నీరు పెట్టుకుందట, ఏడ్చిందట. మరి అలాగన ఆ ఏడ్చే వాళ్ళ యొక్క కన్నీరును మరి తుడిచి శక్తి ఎవరిలో ఉంది? దైవజనుడు దేవదాసయ్య గారిలో ఉంది. అయ్యగారే ఆ కన్నీటిని తుడిచారట. ఇది మన యొక్క వాక్య సారాంశం ఏమిటి ఏమ్మా?
ఈవేళ మన యొక్క వాక్యములో మనం విన్న ఆ యొక్క సారాంశం ఏంటంటే సిలువ మన కొరకే. ఈ సిలువ మన కొరకనే విషయంలో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మనము క్లుప్తంగా నేర్చుకుందాం. ఎందుకంటే సమయాన్ని బట్టి మనం ముందుకెళ్తూ ఉందాం. అందులో 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. 1, క్రీస్తులో ఏ పాపము లేదు. 2, దేవుడు ఆయనను పాపముగా చేసెను. 3, ఇది మన కోసము. 4, మన యందు దేవుని నీతి న్యాయము. మన యందు దేవుని నీతి న్యాయము. 5, క్రీస్తులో ఐక్యత కొరకు సవాలు. ఈ 5 విషయాలు మరి క్లుప్తంగా మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. 1, క్రీస్తులో ఏ పాపము లేదు. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 46వ వచనములో మాట్లాడుతూ, నాయందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? అక్కడ ప్రశ్నేస్తూ ఉన్నాడు. నాయందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అంటున్నాడు. ఆయన ఏం చెప్పుకొస్తున్నాడు? ఆయన సత్యవంతుడై ఉన్నాడు కనుక ఆయన సత్యమునే చెప్పుకొస్తున్నాడు. మరి ఇప్పుడు పాపము అంటే అర్థం ఏమిటి అసలే? ఏమ్మా, పాపము అంటే అర్థం ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. చేయకూడనిది చేయటమే పాపము. మరి ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించి యేసు నడుస్తున్నాడా? లేదే. అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ 4వ అధ్యాయం 15వ వచనములో అంటాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, అంటే మనలో ఉన్న బలహీనత ఏమిటి? బలహీనత మనలో అనేకమైన బలహీనతలు ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం సడన్గా హాస్పిటల్కి వెళ్ళామనుకో, మనం బాగానే ఉన్నాం, హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ గారి దగ్గర ఓపీ రాయిస్తాం, లోపలికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అయ్యా మరి నీరసంగా ఉంటుంది అన్నారనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? ముందు ఈ టెస్టులు చేయించగరండి, అప్పుడు చూస్తానని టెస్టులు రాస్తాడు. ఏమీ లేనటువంటి నీకు టెస్టులు రాస్తున్నారు. నీ బలహీనత ఏమిటో డాక్టర్కి తెలియదు కనుక. ఈవేళ మన ప్రధాన యాజకుడైనటువంటి మన యొక్క ప్రధాన యాజకుడు లేక ప్రధాన కాపరైనటువంటి యేసుక్రీస్తుట మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడుచు ఆయన పాపము లేనివాడిగా ఉండిను. ఆయన ఎలాగున్నాడట? పాపము లేనివాడిగా మన వలే శోధింపబడ్డాడు. ఆయన ఎవరు శోధించలేదా? ఆయన ఎవరు కూడా దూషించలేదా? దారిన పొడుగున వెళ్తూ వారు తలలో ఉంచుచు, ఇదిగో దేవుని కుమారుడు అట కదా, నీవి శిలువ మీద నుండి కిందకి దిగి వచ్చి ఇదిగో నిన్ను రక్షించుకుని మమ్మను కూడా రక్షించవచ్చు కదా అన్నవాళ్ళు లేరా? ఉన్నారు. అలాగని ఆయన సిలువనెత్తుకుని వెళ్తూ ఉండేటప్పుడు ఆయన మొక్క మీద ఉమ్మి వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని చూస్తున్నా సరే మరి ఇంతగా శోధింపబడ్డాడు అంటే మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ శోధకుడైనటువంటి సాతాను ఆయనని ఎంతగానో శోధించాడు. ఎంత శోధించాడట? ఆయన చాలా శోధించాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, రాళ్ళను రొట్టెలుగా చేయమన్నాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, పైనుండి కిందకి దూకమన్నాడు. ఇప్పుడు ఆయనలో పాపమేమీ కూడా లేదు
కనుక ఆయనలో పాపం లేదు కనుక మనలో కూడా ఏముండకూడదు, పాపం అనేది ఉండకూడదు. అందుకే క్రీస్తులో ఏ పాపము లేదు అంటున్నాము. ఉందని ఎవరైనా రుజువు చేయగలదురా? అదే ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనానికి వస్తే అక్కడ అంటున్నాడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకమంతుడును ఆ పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఎక్కడట, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటీ ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు, మనకి సరితూగిన వాడట. ఎవరు? ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. అతడు పరిశుద్ధుడు లేక పవిత్రుడు, ఆయన నిర్దోషి. అందుకే కదా పిలాతు అంటున్నాడు, ఇతని యందు నాకు ఏ నేరము కనిపించలేదు అని వెంటనే చేతులు కడుక్కుంటూ అంటున్నాడు కదా. ఈ నిరపరాధి పాపము ద్వారా నాకు కానీ నా పిల్లలకు కానీ ఆ కీడు వాటిల్లకూడదని చేతులు కడుక్కున్నాడు. మనమేమంటాం? ఆనాడు యూదులేమన్నారు, మా మీదను మా పిల్లల మీదను ఉండునిగా కన్నారు. అందుకే నేటికి ఈ పాపం మన మీద ఏలుబడి చేయటానికి గల కారణము. వారు ఆ రోజే గాక నోరు తెరవకుండా ఉంటే అక్కడతోటే ఆ పాపం అనేది అంతరించిపోదునట. కానీ యూదులు అన్నారు, ఆ పాపం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. మరి ఇది నాలో అటువంటి పాపము శాపము మన మీదకి రాదా? వస్తుంది. అందుకే మనం పాడుకుంటాం, ఆ పాప శాపాలు ఆ సర్వ కార్యాలు నా మీదకి పరులు నన్ను చంపుచున్నవి అంటున్నాము. ఆ పాపము శాపము మన మీద మనల్ని పట్టుకుంటానికి మనల్ని వెంటాడుచున్నాయట. అందుకే అటువంటి పాపము నుండి మనము విముక్తి పొందాలంటే క్రీస్తు రక్తములో మనం కడగబడిన వారమై ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటంట ఎటువంటి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే పోకిరి మాటలు మాట్లాడకూడదట. అంటే ఏం మాటలవి? పనికిరానటువంటి మాటలను మన నోటంట మనము పలకకూడదట. మనం పలికే ప్రతి మాట మన పిల్లలు నేర్చుకుంటారు. మనం పలికే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని మన పిల్లలు చేస్తారు. మన పిల్లలు చేస్తారు. మరి మనము పిల్లల ఎదుట బహు జాగ్రత్త కలిగి ప్రవర్తించాలట. అందుకే క్రీస్తులో ఏ పాపము లేదు అనే మాటను మనం చూస్తున్నాము కనుక మరి ఈయన ఏం చేస్తున్నాడట? పాపము చేయలేదు, ఎటువంటి వ్యర్థమైన మాటలు ఆయన నోటంట పలకలేదు. అంటే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం 1వ అధ్యాయం 21లో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు రక్షిస్తారు అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన పాపముల నుండి మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో పాపములను తీసివేయటకై ఆయన ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపమును తీసివేయటానికి వచ్చాడట. బాగా గమనించండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లోనేమో పాపులను రక్షించడానికి వచ్చాడు. యోహాను సువార్త అనగా ఈ యొక్క 1 యోహాను 3:5లోనేమో పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షుడాయనని మీకు తెలియను, ఆడి యందు పాపమేమీ లేదు.
పాపము లేనివాడు పాపమును పరిహరింపగలడు. ఈవేళ మనలో పాపముందో లేదో మనకు మనమే పరీక్షించుకోవాలి. రెండవదిగా, దేవుడు ఆయనను పాపముగా చేసిన, దేవుడు ఆయనను పాపముగా చేశాడట. ఎవరిని? అపొస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనములో అంటాడు, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. బాగా గమనించండి, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపడట. పాప శరీరాకారముతో. అందుకే మానవులను రక్షింపడానికట దేవుని కుమారుడు ఏం చేశాడట అమ్మా? తన ప్రియ కుమారుని పంపించినట్లుగా మనం చూస్తున్నాము. మరి వేళ పాప శరీరాకారముతో పంపినటువంటి ఈ దైవ కుమారుడే ఏం చేశాడట? పాపమునకు శిక్ష విధించబడింది. అందుకే ఆయన శరీరము నలగగొట్టబడింది, ఆయన శరీరము శిక్షకి అప్పగింపబడింది. అందుకే అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతేగినట్లు, మనం ఆయన యందు దేవుని నీతేగినట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేస్తామట. పాపమెరగని ఆయన మన కోసము, ఎవరి కోసం? మన కోసమే, మన కోసమే ఆయన పాపముగా చేసేసామట. అందుకే మనందరి పాపాలు ఆయన మీద నెట్టాము. అందుకే ఆయన పాప భారమును భరించలేక ఆయన కేకలు వేస్తాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎందుకొరకు అంటున్నాడు? ఆ ఎడబాటు, ఆ పాపమును భరించలేను, ఆ పాపమును భరించలేని స్థితిలో ఆయన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడి ఆయనను పాపముగా చేసినట్లుగా మనం చూస్తున్నాము. మూడోది, ఇది మన కోసము అంటున్నాం. ఎవరి కోసం అంటే ఇది? మన కోసం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో, మా క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. దేని విషయంలో? పాపం చేయమనా? లేదే. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందును గనుక అందరూ మృతి పొందిరని. మనందరి కొరకట ఒకడు చనిపోవలసి వచ్చిందట. అందుకే ఈ ఒక్కడు ఎవరైంటే బాగుంటుందంటే పాపము లేని పరిశుద్ధుడిండుట మేలని దేవుడు తలంచి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపినట్లుగా మనం చూస్తున్నాము. అందుకనే పేతురు గారు అంటాడు, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అంటే మనం దేవుని యొద్దకు ఆకర్షింపబడాలంటే ఆయనలో ప్రేమ ఉండాలి. మనము దేవుని యొద్దకు ఆకర్షింపబడాలంటే ఆయన దగ్గర ఏదో ఒక ఆకర్షణ శక్తి ఉండాలి. అది అంటున్నాడు, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములలో చంపబడ్డాడట. నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఇప్పుడు మన కొరకైనా చంపబడ్డాడు, మన కొరకైనా ప్రాణము పెట్టాడు. ఎవరి కొరకు చంపబడ్డాడంటే మన కొరకి, మన కొరకి. 1 యోహాను పత్రిక
4వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, మనం దేవుని ప్రేమించటమని కాదు. ఏమో ఆయన మనల్ని ప్రేమించాడని ఆయన మన మీద ప్రేమ వాళ్ళకు పోయటం లేదు. ఎందుకంటే ఆయన తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక, తన తండ్రి చిత్తమును నెరవేర్చడమే కుమారుని యొక్క కర్తవ్యమై ఉంది గనుక, అది అంటున్నాడు ఏమనంటే, మనము దేవునిని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి. ఏమ్మా, నువ్వు దేవుని ప్రేమించావా, దేవుడు నిన్ను ప్రేమించాడా? వాక్యం అంటుంది ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కానీ నీవు లోకమును ప్రేమించడం లేదు. నువ్వు దేవుని ప్రేమించాలి. అందుకే అంటాడు, ఒక్కడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనున ఎడల అంటున్నాడు. మనం దేవుని ప్రేమించాలి, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి. అవి చేయటం లేదు. మనం చదువుకుందాం. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది. అందుకే క్రీస్తు అంటున్నాడు, ఏమో ప్రేమ లేనివాడు నావాడు కాడు. ఇప్పుడు మనం ప్రేమ కలిగి ఉండాలా, ప్రేమ లేని వారమై ఉండాలా? అందుకే వాక్యం అంటుంది, ప్రేమ శాశ్వతము నిలుస్తుందట. మచ్చరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. చూడండి పాపం, మొన్న రాత్రి 11 గంటలకి అంతరిక్షంలో నుంచి కిందకు వచ్చినటువంటి సునీత వారి యొక్క టీం, వాళ్ళకి అక్కడ ఏమో 2 రోజులు 3 రోజుల క్యాంపు కాదు, ఏకంగా 9 నెలలు అక్కడ ఉండిపోయారు. వాళ్ళు 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చారు. వాళ్ళు దేవుని గణపరుస్తుంటే, వాళ్ళు దేవుని స్తుతిస్తుంటే, వాళ్ళ దేవుని నామమును బట్టి వారు ప్రార్థన చేస్తున్నారు. అందుకే అనగా నా వాక్యము జీవాహారం అంటున్నాడు. దేవుని యొక్క వాక్యము అనగా వారు శరీరాహారము కంటే ఆత్మీయాహారమును ఎక్కువగా భుజించి ఉంటారు. అసలు వారు మాట్లాడే మాట దేవుని యొక్క కృపను బట్టి మేము సురక్షితముగా మరలా భూమి మీదకి మేము వచ్చామనే మాటలు వారు చెప్తుంటే, ఆ రుచి తెలిసిన వాడికే తెలుస్తుంది దేవుని యొక్క ప్రేమ ఏమిటో, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క ఔన్నత్వం ఏమిటో వాళ్ళే గ్రహిస్తారట. 4వదిగా మనం గమనించినట్లయితే, మన యందు దేవుని నీతి న్యాయము అంటున్నాం. మన యందు దేవుని నీతి న్యాయము ఏమిటి? దేవునికి నీతి న్యాయములు ఏమున్నాయి? రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ 3వ అధ్యాయము 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. అందుకే అంటాను నేను, ఎవరు కూడా నీతిమంతులు కాదు, కానీ దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క విమోచన ద్వారా, దేవుడు మన మీద చూపిన ప్రేమను బట్టి మనము నీతిమంతుల యొక్క వరుసలోనికి చేర్చబడుచున్నామట. బాగా గమనించండి. మనము తరచుగా జ్ఞాపకార్థ కూడికలకి, ఆదరణ కూటానికి మనము చదివే వాక్యం ఏమిటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అంటున్నారు. ఎవరు నీతిమంతులు? మనంతటక మనము నీతిమంతులం కాదు, కానీ దేవుడు మన మీద చూపిన ప్రేమను బట్టి, దేవుడు మన యందు చూపినటువంటి విమోచనను బట్టి, ఆయన మనకు అనుగ్రహించున్నటువంటి ఉచితమైనటువంటి కృప ఏదైనా ఉందంటే అది నీతిమంతుడిగా ఉండటానికి. నీతిమంతులుగా మనం తీర్చబడ్డామట. మనంతటిగా మనమైతే నీతిమంతులము కాదు. ఆ రోమీయులకు రాసిన పత్రికలోని
5వ అధ్యాయము 8వ వచనానికి వస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడట. దేవుడు మన యందు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎప్పుడైనా నీవు దేవుని యొక్క వాక్యాన్ని వెల్లడి చేసావా? ఎప్పుడైనా దేవుడు నీ పట్ల చేసినటువంటి ఆ యొక్క కృపను గుర్చి, దేవుడు నీకు చేసిన మేలును గుర్చి నీ ప్రక్క వారికి కానీ, నీ ఇంటి వారికి కానీ, నీ రక్త సంబంధులకు కానీ, నీ గ్రామస్తులకు కానీ ఎవరికని నువ్వు చెప్పావంటే నీవెవరికి చెప్పవు. కానీ దేవుడు మాత్రము నీ యందు కృపగలవాడై ఉన్నాడు గనక మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే మనం ఎలాగున్నామట? పాపపు ఛాయల్లో ఉన్నాము. అంధకారం అనే చీకటి ఊపుల్లో మగ్గుచున్నటువంటి మనకి క్రీస్తు మన కొరకు చనిపోయిను కాబట్టి ఆయన రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అంటున్నాడు. బాగా గమనించండి. ఆయన రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఎవరి రక్తం వల్ల మనం నీతిమంతులము? చాలామంది తెలియక పాపం ఆ కోళ్ళను కోస్తున్నారు, కోళ్ళ రక్తాన్ని చిందిస్తున్నారు. వాళ్ళకి తెలియదు పాపం కోళ్ళ రక్తం వల్ల పాపం పోతుందని. కోళ్ళ రక్తం వల్ల పాపం పోవటం కాదు, వ్యాధి వస్తుంది. అందుకే దాదాపుగా నెల 15 రోజులు 2 నెలల దాకా కోళ్ళను తింట మానేశారు. ఏమో తిన్నారా? ఇప్పటికే భయమే చాలామందికి. ఇప్పుడే ఎవరు కూడా అంతగా ఎవరు తింటలేదు. అనగా కోళ్ళ రక్తం వల్ల, మేకల రక్తం వల్ల, దూడల రక్తం వల్ల పాప విమోచన లభించదు. అందుకే అంటున్నాడు, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడదుము. ఇది దేవుని యొక్క నీతి. ఇది దేవుని యొక్క నీతి. మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మనం దేవుని యొక్క నీతి అవుతాం. చివరిగా 5వది మనం చూద్దాం. క్రీస్తులో ఐక్యత కొరకు సవాలు అంటున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనములో అక్కడ అంటున్నాడు, మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు. అంటే దేవుని నమ్మిన వారి కొరకే ప్రార్థించడం కాదు. చాలామంది అనుకుంటారు, ఈ వ్యక్తి మా చర్చకు వస్తలేదు, ఈవిడి కొరకు మేము ప్రార్థన చేయవలసిన పని లేదంటారు కొంతమంది. ఏమ్మా, అటువంటి మనస్తత్వాలు కలిగిన వారు లోకములో ఎందరో ఉండొచ్చు. అందరి మనసు ఒకలాగా ఉండదు. అందరిని ఒకలాగా ప్రేమించలేరు. అందుకే వాక్యం అంటుంది, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారు వాక్యం వలన నాయందు విశ్వసించు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అందరూ ఏకమై ఉండాలి. అందరూ సమిష్టముగా దేవుని యొద్దకు రావాలి. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. అందరినీ సమానంగా ప్రేమించాలని ఉద్దేశంతోనే ఐక్యత కొరకైనా ఏం చేస్తున్నాడట? ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు అనుగ్రహించినటువంటి మహిమను యేసుక్రీస్తు మనకి అనుగ్రహించట. ఏమ్మా, వారి యందు నేనును నా యందు నీవును ఉండవలనని వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు
నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అంటున్నాడు. లోకం తెలుసుకోవాలట. ఏమ్మా, దేన్ని తెలుసుకోవాలి? క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవాలి. క్రీస్తులో ఉన్నటువంటి ఆ మంచి ఆ ఐక్యతను తెలుసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, అమ్మా, కొట్టువారికి ఆయన శరీరాన్ని అప్పగించాడు. ఇచ్చాడు, ఇవ్వలేదా? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మొదటి అధ్యాయము ప్రారంభ వచనములో అక్కడ అంటాడు, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగా కంటున్నాడు. దేనివల్ల? ఏమ్మా, నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు. యోహాను గారు అంటున్నాడు కదా ఈ మాట. లోకము తెలుసుకున్నట్లు నీవు అనగా నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి తిని అన్నాడు. దేవుడు మనకు మహిమనిచ్చాడు కనుక ఆ మహిమలో మనము ఏమ్మా ఉండాలంటే ఆయన వాక్యాన్ని మనము అనుసరించాలి. ఆయనలో మనలో ఆయన లీనమైపోవాలంటే దేవుని యొక్క కృప మన యందు నిలుచుండాలి. అందుకే ఆయన మన కొరకు ఆయన శ్రమను అనుభవించాడు. ఆయన మన కొరకు తన యొక్క రక్తమును కార్చాడు. ఆయన మన కొరకు ఆయన నరుడుగా జన్మించాడు. కనుక మనలందరినీ కూడా రక్షించడం కొరకు మానవుల్లో మానవుడిగా జన్మించి మరణములను విరిచివేసి మోక్షమును మనకి అనుగ్రహించిన దేవునిని మనము పోలి నడుచుకునే ధన్యత దీవెన ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. బహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ప్రభా, ఇదిగో సిలువ మా కొరకే అని కొన్ని విషయాలు వాక్యముల నుండి చూడటానికి కృపనిచ్చావు. అలాగున నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే ధన్యత మాకు దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.